జనసేన పార్టీని కొంతమంది టీడీపీకి తోక పార్టీగా అభివర్ణిస్తున్నారు. దీన్ని ఎలా స్పందిస్తారు? తోక పార్టీగా అభివర్ణించేటటువంటి ఈడియట్స్ ఆఫ్ ఇండియాస్కి నేను సమాధానం చెప్పలేనండి. అసలు ఆ పార్టీ అనేది తోక అయితే తలకాయ ఎవరు? తోక ఉండేది ఏటికి? జంతువులకి. జంతువులతో పోలుస్తారా? అయితే వాళ్ళు జంతువు అయితేనేగా మేము తోక. మేము తోక కాదండి, మేము కొమ్ములు. వాళ్ళ జీవం, వాళ్ళ ప్రాణం మేము. వెంటిలేటర్ మీద ఉన్న పార్టీని బతికించినటువంటి పార్టీ జనసేన పార్టీ. నీ వాళ్ళు పారిశ్రామికవేత్తలు అందరూ వదిలేస్తే ఆ రోజున నీకు తోడుగా ఉన్నది ఇదే అమరావతి రైతులు, ఇదే పవన్ కళ్యాణ్ గారు. ఎవ్వరూ లేరండి. వెళ్ళి ఈ మీటింగ్కి వెళ్తే ఆయన లోనేశారని ధర్నా చేస్తే ఎక్కడ జగన్ అరెస్ట్ చేస్తాడని చెప్పి, జగన్ అనేవాడు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఫైనాన్షియల్గా అన్ని రంగాల్లో వాళ్ళని ఏ విధంగా కొట్టాడో మనందరం చూసిందేనండి. ఎంతమందిని ఆఖరికి మానసికంగా కూడా అవమానపరిచి వాళ్ళ మహిళలను కానీ వాళ్ళని కానీ, అలాంటి పరిస్థితుల్లో చస్తామని కూడా భయం లేకోకుండా రోడ్డు మీద పడుకుని బేషరతుగా వెళ్ళి అక్కడ మరి అదే జైలు కాడ ఉండి రాజమండ్రి జైలు మరి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించి వాళ్ళకి జీవం పోసి ఆయన ఇవాళ వృద్ధుడైపోయినట్టు 75 సంవత్సరాల చంద్రబాబు గారిని మళ్ళా రోడ్డు మీద 16 సంవత్సరాల కుర్రోడ్లాగా చెంగుని నడిపిస్తున్నావంటే నువ్వు తోక. అన్న ఎదవలకు బుద్ధి ఉండొద్దండి. మీరు చూస్తున్నారుగా మీడియా వారు. తోక పార్టీయా ఇది? క్రియేషన్ పార్టీయా? అసలు చంద్రబాబుతో వద్దు అని చెప్పి మోడీ గారే మనిద్దరం వెళ్దాం ఎన్నికలకి, నీకేం కావాలో చూసుకుంటా, రేపు ఎలా గెలవాలో నేను చేస్తానంటే, లేదు మేధావి అయినటువంటి సీనియర్ అయినటువంటి చంద్రబాబు గారు నాకు కావాల్సిందే, ఆయన లేనిదే కుదరదు అని చెప్పి ఆయన్ని కూడా తీసుకెళ్ళి, లేదు ఆయన్ని నన్ను వ్యక్తిగతంగా కూడా దూషించాడు, అమిత్ షాను రాళ్లేసి కొట్టాడు, నన్నేమో అనరాని మాట్లాడిన అన్నాడు. ఆయన స్టాండర్డ్ ఉండదు. ఆయన ఎంత ఎన్డీఏ నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన అంటే మాకు భయం, ఆయన వద్దయ్యా అని చెప్పి అన్నప్పటికి కూడా ఆయన లేదే నేను రానని చెప్పి భీష్మించు కూర్చుని కూటమిని సక్సెస్ చేసి కూటమిని గెలిపించిన చరిత్ర నిజంగానే తోకండి. ఇక్కడ తోక అంటున్నారు. మహారాష్ట్రలో చూడండి ఫడ్నవీస్ గారు ఏ విధంగా ఇవాళ సీఎం కాగలిగారు. వాళ్ళు ఏమంటున్నారో చూడండి. బినా పవన్ కళ్యాణ్ జీ నై రానాసే హమ్తో సీఎం నై బన్ సక్తి. ప్రధానమంత్రి గారు చూడండి ఏమంటున్నారు. చూడండి పెద్దలందరూ ఏమంటున్నారు. ఇవాళ సనాతన ధర్మం గురించి మాట్లాడిన తర్వాత ఎంతమంది పవన్ కళ్యాణ్ గారి మీద పడిపోతున్నారో చూడండి. ఏముందండి, ఆయన చిన్న యాక్టరు, మీరు అందరూ పడాల్సిన పనే ఉందండి. సార్, టీడీపీ జనసేన కూటమి అనేది ప్రజాహితం కోసం ఏర్పడిందంటారా, లేదంటే రాజకీయ అవసరాల కోసం ఏర్పడిందండి? పవన్ కళ్యాణ్కి రాజకీయ అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ సీఎం కావాలనుకున్నాడా? అయితే మొన్న బేషరతుగా ఒక 50-60 సీట్లు తీసుకునేవాడు, 2 ఏళ్ళు నువ్వుండు 2 ఏళ్ళు నేనుంటాను అనేవాడు. అసలు మీరు ఏమడుగుతారు సార్? దయచేసి ఆలోచించండి. సొంత ఆస్తులు కూడా మొత్తం పేద ప్రజల కోసం, కిడ్నీ రోగుల కోసం, ఉద్దానవనం రోగుల కోసం, కౌలు రైతుల కోసం, పేద ప్రజల కోసం, పంచాయతీలకు కూడా ఇంతవరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు సొంత నిధులు ఇవ్వలేదే. ఎలా ఇచ్చాడండి మహానుభావుడు? ఒక్కసారి ఆలోచించండి. ఎలా ఇచ్చాడు? మంచి చెప్పుకోవాలి. కమ్యూనిటీ వైడ్గా ఎందుగా ఆలోచించాం కాబట్టి కమ్యూనిటీ వైడ్గా నువ్వు చేయక తప్పదని చెప్పా. ఇవాళ మరో పుచ్చలపల్లి సుందరయ్య లాగా సర్వం ప్రజల కోసం దారపోసిన మహా గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి ఏ రాజకీయ లబ్ధి కావాలని వెళ్ళాడండి? చెప్పండి. ఏ ఎమ్మెల్యే దగ్గర ఇప్పుడు నుంచున్న 21 మంది ఎమ్మెల్యేల దగ్గర ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నాడో చెప్పండి. చెప్పండి సార్. ఒక్కసారి ప్యాకేజీ అన్నారు. ప్యాకేజీ మరి నువ్వు అధికారంలో ఉన్నావు కదా, గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇదే సిఐడి నీ చేతిలో ఉంది, సిబిఐ నీ చేతిలో ఉంది, ఈడీ నీ చేతిలో ఉంది, మోడీ నీ చేతిలో ఉన్నాడే. ఎందుకని ప్యాకేజీని బయటికి తీయలేకపోయావు? అవర్ ఆనరబుల్ ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్లీజ్ ట్రై టు టెల్ మీ, ఎందుకని తీయలేకపోయావు? హీ హాజ్ నాట్ దేర్ ద ఎనీ అదర్ ఎలిగేషన్స్ ఆన్ ద పవన్ కళ్యాణ్ సార్. హీ ఈజ్ ద సిన్సియర్ పర్సన్. కాకపోతే ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లోకి కొత్తగా వచ్చాడు, ఆయనకి టైం ఇస్తున్నారు. ఆ టైంలోపే గ్రేట్ ఐఏఎస్ ఐపీఎస్లను వేసుకుని ఆయన చేసేటటువంటి తీరు ఎవడండి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ
గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి వెళ్ళినటువంటి వాడు ఉన్నాడా? చెప్పండి మీరే. సార్ భవిష్యత్తులో జనసేన పార్టీ అనేది బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి కొంత ప్రచారం నడుస్తుంది. ఎలా స్పందిస్తారు? నిజంగా భవిష్యత్తులో జనసేన పార్టీ బీజేపీలో మెర్జ్ అవుద్దా? ఈ ఊహాగానాలకి ఎలా సమాధానం చెప్పగలం? గతంలో ఇదే ప్రజారాజ్యం పార్టీని అన్న పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ లో విలీనం చేస్తే, చిరంజీవి గారు ఇదే చిరంజీవి గారు విలీనం చేస్తే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? అన్నతో కూడా మాట్లాడలా, ఇదే కాంగ్రెస్ వాళ్ళని పంచెలోడ తీసి కొడతానన్నాడు. ఇవాళ ఈయన ఏం చేస్తారు రేపొద్దున ప్రజలు? ఈయన మాట అంటే మాట మీద కమిట్ అయ్యే మనిషి పవన్ కళ్యాణ్. అలాంటిది జరుగుద్దని ఎవరూ ఊహించొద్దండి. ఇవాళ మీరు ముఖ్యంగా చెప్తున్నానండి, మీరు పార్టీ గురించి అన్నారు కాబట్టి ఇవాళ గ్లాసు ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయింది. పొద్దున్నే అదే గ్లాసుతో టీ తాగుతాం, భోంచేసేటప్పుడు మంచినీళ్ళు తాగుతాం. నువ్వు నేను మందు కొట్టేటప్పుడు క్వార్టర్ తెచ్చుకుని 2 గ్లాసులు తీసుకో అని చెప్పి అదే గ్లాస్తో మందు తాగుతున్నాం ఇవాళ. అవునంటారా కాదంటారా? వాస్తవం. ఇట్ ఈస్ ద ఎవ్రీ పర్సన్ హ్యాస్ యూజ్డ్ ద గ్లాస్. ఎడిట్ అయిపోయారు గ్లాస్కి. జనసేన నాయకులు మాత్రం ఈ గ్లాసుని ప్రతి ఇంటికి తీసుకెళ్లారంటాం తప్పండి. కేవలం ఒకే ఒక్కడ పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళాడు. జనసేన నాయకులు ఇంత చైతన్యవంతమైన విజయవాడలో జనసేన నాయకులు ఉన్నారండి. ఎవరింటికన్నా వెళ్తున్నారండి? పెళ్ళికి పేరంటానికి వెళ్ళి హీరోల్లాగా టక్ చేసుకుని మీరెంత, మీ రాజకీయ ఆయుష్ ఎంత? ఎంతమంది ఇంతకుముందు పుట్టారు పోయారు. ఇవాళ పార్టీని ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్ళరు? మీ సింబల్ వెళ్ళిపోయిందే, మీరు వెళ్ళలేకపోతున్నారా? ఇవన్నీ జనసేన ఇంటెలిజెన్స్ గమనించొద్దండి. కోటరీగా ఏర్పడిపోయి ఎవరిని వెళ్ళనీకోకుండా ఆ విధంగా చేయటం ఎంతవరకు సమంజసమండి? సార్ రాధారంగ మిత్రమండలి అంటే సామాజిక ఉద్యమంలో సేవలు పాల్గొన్నారు. చాలా మీ సర్వీస్ చాలా చేశారు. ఇప్పుడున్న రాజకీయ పార్టీలో దాని నుంచి దీనికి వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఇప్పుడు గతంలో సేవా కార్యక్రమాలు వేరు, ఒక రంగా గారితో తిరిగినటువంటి పరిస్థితులు ప్రభావం వేరు. ఇప్పుడున్న రాజకీయాలు చూస్తే వాటికి పోల్సి ఎలా ఉంది? చాలా దారుణంగా ఉన్నాయండి. వంగవీటి మోహన్ రంగా గారితో తిరిగిన రాజకీయ అనుభవాలు ఇప్పుడున్న రాజకీయ నాయకులకి పోలిక అనేది అసలు మనం పెట్టకూడదు. ఆయన పేద ప్రజల కోసం పేదల్లోంచి పుట్టినటువంటి మహానాయకుడు కాబట్టే 36 సంవత్సరాలు మరణించినప్పటికీ కూడా ఈ రోజుకి ఆయన వర్ధంతులు కానీ జయంతులు కానీ జరుపుకునే విధానం కానీ, మరణించి కూడా గుళ్ళు గోపురాలు కట్టించుకున్నటువంటి మరి అనేక మంది దేవుళ్ళు, బతికుండి సమాధులైన దేవుళ్ళతో సమానంగా ఆయనకి దేవాలయాలు కట్టిన చరిత్ర మరి కులాలకు అతీతంగా వంగవీటి మోహన్ రంగా గారికి చెల్లుద్దండి. శిష్యులు అని చెప్పుకుంటానికి కూడా మాకు చాలా ఆనందంగా ఉంటుందండి. ఆయనతో కలిసి తిరగటం, ఆయనతో కలిసి ఉండటం, ఆయన చెప్పిన పనులు చేయటం, ఒక క్రమశిక్షణ గల సైనికుడుగా. అవన్నీ పోయిన తర్వాత రాజకీయాల్లో వాళ్ళ అబ్బాయి గారితో, వాళ్ళ వాళ్ళ మిస్సెస్ గారితో, కుమారి గారు, రతన కుమారి గారు, ఇట్లా వాళ్ళకే ఉపయోగపడ్డామండి చానాళ్ళు. ఇవాళ మాత్రం కొంచెం బాధేసి రాజకీయాలకు దూరంగా ఉన్న వాస్తవం. ఎవరన్నా మీపోటి పెద్దలు, నాకు అత్యంత మీడియాలో కావాల్సిన వ్యక్తి రాజకమల్ గారు. ఆ రాజకమల్ అడిగితే నేను ఏదైనా చెప్తా, ఎప్పుడైనా వస్తా, అర్ధరాత్రైనా. ఆ ఉద్దేశంతోనే నేడు ఎస్4 మీడియాలో మీతో కలిసి మాట్లాడటానికి నేను ఇవాళ సిద్ధంగా ఉన్నాను.